నిర్గమకాండము 20వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ, ఆకాశం అందే కానీ భూమి ఎందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకునకూడదు. వాటిని నువ్వు పూజింపకూడదు, సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు నీ దేవుడైన యెహోవా నామమున నువ్వు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీ దేవుడైన నీ విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకున్నాము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయరాదు, వ్యభిచరింపరాదు, దొంగలింపరాదు, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకరాదు, పొరుగు వాని దేనినైనా ఆశింపకూడదు. కీర్తనలు 1వ అధ్యాయం. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన ఏరున నాటబడిన తన ఆకు అడక కాలముందు ఫలించు చెట్టు వలె నుండును. అతడు చేయదంతును సఫలమగును. దుష్టుడు అలాగు నుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుండును. న్యాయ విమర్శనములో పాపులను నిలవలేరు. నీతిమంతుల సభలో దుష్టుడు నిలవలేరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుగును, దుష్టుడు మార్గము నాశనముకు నడుపును. 23వ కీర్తన. యెహోవా నా కాపై నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసిన, శాంతికరమైన జలముల ఎద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమును సేద తీర్చుచున్నాను. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచుండెను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, అపాయమునకు భయపడను. నీవు నాకు తోడుందువు. నీ దుడ్డు కర్ర నీ దండకమునను ఆదరించును. నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచేదవు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. కృపాక్షేమములే నా ఎంట వచ్చుచున్నది. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను.